You have been made responsible to procure medical items at a short notice to be used for an area affected by a pandemic. For example, కోవిడ్ టైంలో ఒక పలానా ప్రాంతంలో చాలా మందికి కోవిడ్ సోకింది. మీకు గ్రూప్ 1 ఆఫీసర్గా మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఆ పర్టికులర్ ఏరియాలో కోవిడ్ ఎఫెక్టెడ్ పేషెంట్స్కి తగ్గ మొత్తము మెడికల్ రిలేటెడ్ థింగ్స్ అన్నీ కూడా మీరు ఏర్పాటు చేయాలి గ్రూప్ 1 ఆఫీసర్గా. మహమ్మారి ద్వారా ప్రభావితమైన ప్రాంతానికి ఉపయోగించాల్సిన వైద్య సదుపాయాలను తక్కువ సమయంలో సేకరించడానికి మీకు బాధ్యత ఇచ్చారు. తక్కువ సమయంలో మీ దగ్గర చాలా తక్కువ టైం ఉంది. ఆ తక్కువ టైంలో మీరు వాళ్ళందరినీ ఆదుకోవాలి. ఆన్ ఫైండింగ్ ద ప్రైజ్ మెన్షన్డ్ బై ద సప్లయర్స్, అంటే మీకు ఆ పని చెయ్యాలని హయ్యర్ అథారిటీస్ నుంచి వచ్చింది. అప్పుడు మీరు ఇమీడియట్గా ఏం చేశారు, మెడికల్ సప్లై ఇవ్వాలి. డాక్టర్ రెడ్డీస్ వాళ్ళని పిలిచారు, రాన్బాక్సీ వాళ్ళని పిలిచారు, దాని తర్వాత ఫామ్ ఈజీ ఇంకో కంపెనీని పిలిచారు, ఇంకో XYZ కంపెనీని పిలిచారు. నాకు ఇట్లా 200 ఫ్యామిలీస్ ఉన్నాయి, 200 ఫ్యామిలీస్కి పాండమిక్ ద్వారా ఎఫెక్ట్ అయింది, నాకు ఈ మందులు కావాలి, దయచేసి కొటేషన్ పంపించండి. గ్రూప్ 1 ఆఫీసర్గా ఇది చాలా కామన్గా మీరు చేసే సిట్యువేషన్. అందరినీ కొటేషన్ పంపించమని రైట్ అడిగారు. అన్ని కొటేషన్ ఫైల్స్ మీ ముందున్నాయి. ఏం జరిగింది అక్కడ, నీకు గవర్నమెంట్ ఇచ్చిన బడ్జెట్, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ నీకు ఇచ్చిన బడ్జెట్ ₹1,00,00,000. ₹1,00,00,000లో ఇంతమందిని ఆదుకోండి అని చెప్పి నీకు ₹1,00,00,000 బడ్జెట్ ఇచ్చింది. కానీ వీళ్ళందరూ ఆదుకోవడానికి కావాల్సిన మెడికల్ సామాన్ల బిల్లు లోయెస్ట్ ప్రైజ్ ఎంత వేశారు ఒక్కొక్కరికి. నా దగ్గర ఉన్న డబ్బులేమో ₹1,00,00,000 రైట్. ఒక్కొక్క కంపెనీ 5 కోట్లు, అన్నీ కూడా 5 రెట్లు ఆర్ దానికంటే ఎక్కువ ఉన్నాయి. నీ ముందు ఉన్న కొటేషన్లన్నీ కూడా 5 రెట్ల కంటే ఎక్కువ ఉన్నాయి. నువ్వు ఈ సిట్యువేషన్లో ఏం చేస్తావు? గుర్తుపెట్టుకోండి, ఒక గ్రూప్ 1 ఆఫీసర్గా మీరు ప్రొఫెషనల్గా ఈ సిట్యువేషన్ని హ్యాండిల్ చేయాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే యాక్సెప్ట్ ద లోయెస్ట్ ప్రైస్. నీకు ఇచ్చిన డబ్బులు ఎంత, ₹1,00,00,000. అక్కడ ఉన్న అతి తక్కువ కొటేషన్ ప్రైజ్ ఎంత, 5 కోట్లు. దాంట్లో ఉన్న అతి తక్కువ ప్రైజ్ నువ్వు తీసుకుంటే నువ్వు ఖర్చు పెట్టుకోవాల్సిన డబ్బులన్నీ 5 కోట్లు. నీ దగ్గర శాంక్షన్ అయిన డబ్బులన్నీ ₹1,00,00,000. అంటే గవర్నమెంట్కి ఎన్ని కోట్లు నష్టము, 4 కోట్లు నష్టము. నీకు ఇచ్చిన డబ్బుల నుంచే నువ్వు ఆ మెడికల్ సప్లై చేయాలి. దీనివల్ల ఎవరూ నష్టపోకూడదు. నువ్వు ఏదైతే ఎవరైతే ఇచ్చారో ఆ కొటేషన్ నీ బడ్జెట్ కంటే ఎక్కువ ఉంటే అది నువ్వు స్వీకరిస్తే గవర్నమెంట్కి నష్టము. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ తప్పు. రిజెక్ట్ ద కోట్స్ అండ్ కాల్ ఫర్ ఫ్రెష్ కోట్స్. అందరినీ పిలిచి నా బడ్జెట్ ₹1,00,00,000 ఉంది, మీరు అన్నీ 5 కోట్లు పెట్టారు, మీ అన్నీ రిజెక్ట్ చేస్తున్నాను, నా బడ్జెట్కి తగ్గట్టుగా మీరు కొటేషన్ పంపిస్తే రీవ్యాంప్ చేసి పంపించండి, లేకపోతే నేను కొత్త క్లయింట్స్ని కొటేషన్ అడుగుతాను. ఇది చక్కటి ప్రొఫెషనల్ పద్ధతి రైట్. మూడోది, రెఫర్ ద మ్యాటర్ టు ది హయ్యర్ అథారిటీస్ అండ్ వెయిట్. సార్ నాకు వచ్చిన కొటేషన్లన్నీ 5 కోట్ల కొటేషన్లు రైట్, నన్ను ఏం చేయమంటారు అని వారాలు నెలల తరబడి వాళ్ళ ఆన్సర్ కోసం వెయిట్ చేయండి. ఆ ఆన్సర్ కోసం వెయిట్ చేయడం వల్ల మీరు ఏ సిట్యువేషన్ హ్యాండిల్ చేసినా కానీ ఆ సిట్యువేషన్లో ఉన్న ఏ పార్టీ కూడా నష్టపోకూడదు. మీరు వెళ్ళి సార్ నన్ను ఏం చేయమంటారు అని గవర్నమెంట్ అడిగారు, నాకు నెల రోజులు టైం ఇవ్వన్నాడు, నెల రోజుల వరకు ఆన్సర్ కోసం వెయిట్ చేస్తే ఎవరు సఫర్ అవుతారు రైట్. షార్ట్ నోటీస్లోనే మనము పాండమిక్లో ఉన్న వాళ్ళను రక్షించాలి. చాలా క్లియర్గా ఇక్కడ కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి. కీవర్డ్స్ ఏమంటుంది, మహమ్మారి ద్వారా ప్రభావితమైన ప్రాంతానికి తక్కువ సమయంలో సేకరించడానికి మీకు బాధ్యత ఇచ్చారు. తక్కువ టైంలో నువ్వు వాళ్ళకు మెడిసిన్ సప్లై చేయాలి. సో ఇమీడియట్గా వాళ్ళకు ఫెయిన్ చేసి వెయిట్ చేస్తానంటే వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. కాబట్టి ఇది కూడా తప్పు రైట్. ఎవరైతే
5 times పంపించారో వాళ్ళందరినీ బెదిరియాలి. రైట్, మీరు రైట్ ఈ టైంలో చేసి తీయాలని బెదిరియాలి. బెదిరించి పని చేయించుకోవడము అనేది ఒక అన్ప్రొఫెషనల్ వే ఆఫ్ గెటింగ్ ద థింగ్స్ డన్. అంటే నువ్వు ఈరోజు పని చేయకపోతే రేపు పొద్దున ఉద్యోగం నుంచి తీసేస్తాను అని ఎప్పుడైతే మీరు ఎంప్లాయీకి ఈ యూసేజ్ చూసారో వాడు ఎంతో కాలం మీ దగ్గర ఉండడు. రైట్, పిలిచి ఈరోజు ఎందుకు నువ్వు కొంచెం ఎక్కువసేపు టైం చేయడం వల్ల కంపెనీకి ప్రొడక్టివిటీ ఎలా పెరుగుతుంది, దానివల్ల ఫ్యూచర్లో నీకు ఎలా పెరుగుతుంది అని చెప్పి కూర్చోబెట్టి వాట్, వెన్, వేర్, హౌ, రైట్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద వర్క్, వై యూ షుడ్ బి కంప్లీటెడ్ రైట్ నౌ, రైట్, వాట్ ఆర్ ది బెనిఫిట్స్ అని ఏదైనా ఇద్దరు వ్యక్తుల మధ్యలో రిలేషన్షిప్ బాగుండాలి అని అంటే ఓపెన్ ఎండెడ్ కమ్యూనికేషన్ ఉండాలి. క్లోజ్ ఎండెడ్ కమ్యూనికేషన్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 9:30కు ఆఫీస్కి రావాలి, మీరు 10:15కు వచ్చారు, మీరు 45 నిమిషాలు లేటుగా వచ్చారు, మీకు ఈరోజు లాస్ ఆఫ్ పే అని చెప్పి జీతం కట్ చేయడము క్లోజ్ ఎండెడ్ కమ్యూనికేషన్. అంటే నువ్వు నీ వైపు ఒక నిర్ణయం తీసుకొని ఎదుటోడికి ఆ నిర్ణయం మీద నువ్వు ఉండాలి అని చెప్పి చెబుతున్నావు. క్లోజ్ ఎండెడ్ కమ్యూనికేషన్. ఓపెన్ ఎండెడ్ కమ్యూనికేషన్ ఏంటంటే మీరు ఆ ఎంప్లాయీ వర్క్ చేస్తున్నప్పుడు ఒకసారి పిలిచి అతను 9:30కు రావడం వల్ల అడ్వాంటేజెస్ చెప్పి 9:30కు రావడం వల్ల రైట్ ఆర్గనైజేషన్ యొక్క యాక్టివిటీ ప్రొడక్టివిటీ మల్టిప్లయర్గా ఎలా అవుతుంది అని చెప్పి మేబీ ఇంకో ఎంప్లాయీ ఇతను చేసిన వర్క్ మీద డిపెండ్ అయి ఉండొచ్చు, అతను 10:30కు ఆ వర్క్ స్టార్ట్ చేయాలని అతను బాస్ చెప్పుండొచ్చు, కానీ మీరు 10:15కి రావడం వల్ల 10:30కు స్టార్ట్ అయ్యే సెకండ్ పర్సన్ వర్క్ 11:30కు అవ్వచ్చు. అలా ఆ డేలో కొన్ని వర్క్ రిలేటెడ్ లీకేజెస్ కావచ్చు అని మనము నచ్చజెబితే ఆ ఎంప్లాయీ కూడా ఒక ప్రొఫెషనల్గా మారే ఆలోచన ఉంది. అంటే ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి సార్, మీరు ఏ పొజిషన్లో ఉన్నా గెస్టెడ్ ఆఫీసర్, నాన్ గెస్టెడ్ ఆఫీసర్, మేనేజర్, ప్రైవేట్ రిలేటెడ్ థింగ్, స్టార్టప్ రిలేటెడ్ థింగ్, మీరు ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి ఒక సిట్యువేషన్లో ఎవరెవరు ఉన్నారు, ఎవరికి ఇబ్బంది కలగొద్దు, అందరూ కామన్గా ఒక కంక్లూజన్కి రావాలి. కామన్గా ఒక కంక్లూజన్ రావాలి. డిస్కానెస్ట్గా మాట్లాడకూడదు, అనెథికల్గా మాట్లాడకూడదు, ఒకవైపుగా మాట్లాడకూడదు. మీరు చెప్పి మీ అభిప్రాయం ఏంటి అని చెప్పి ఎదుటోళ్ళ అభిప్రాయం కనుక్కొని వాళ్ళ వ్యూ పాయింట్ కనుక్కొని కామన్ కంక్లూజన్కి రావాలి. చాలా మంచి సెక్షన్ని మనకు గ్రూప్ 1గా ఇంట్రడ్యూస్ చేశారు. ఇదంతా మీరు చేసే పని సార్. సో ఆన్సర్ ఏంటి? బెస్ట్ ఆన్సర్ ఆప్షన్ నంబర్ 2. భయపట్టించకూడదు, ఆ పని ఆ టైంలో ఏం చెయ్యాలో అది చెయ్యకుండా వేరే వాళ్ళ దగ్గర కొంతమంది ఉంటారు ఆఫీస్లో ఎంప్లాయీస్, సార్ నాకు ఇంకా పీపీటీ రాలేదు కాబట్టి నేను ఇంకా టైప్ చేయలేదు. ఇంకోళ్ళు ఏమంటారు, సార్ ఒక్కసారి నేను 15 నిమిషాల నుంచి వెయిట్ చేస్తున్నాను, ఒకసారి పీపీటీ వర్క్ కనుక్కోండి సార్ అంటారు. ఫస్ట్ ఈజ్ అన్ అన్ప్రొఫెషనల్ వర్క్ హ్యాపెనింగ్, సెకండ్ ఈజ్ ఏ ప్రొఫెషనల్ వే ఆఫ్ డీలింగ్ ద థింగ్స్. అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్? రైట్. ఈ సైకలాజికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీస్ అనేటి గుర్తుపెట్టుకోండి. డిస్హానెస్ట్గా వర్క్ చేయకూడదు, అనెథికల్గా వర్క్ చేయకూడదు, అన్ప్రొఫెషనల్గా వర్క్ చేయకూడదు. వర్క్కి సంబంధించి ఉన్న ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్ని రైట్ వాళ్ళు గెయిన్ అయ్యేటట్టు మనం చూసుకోవాలి.